చూడండి నా కార్ నంబరు కార్లు ఉన్నాయి కదా పార్క్ చేశారేమో. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? కాదు సార్, ఇప్పుడు కాకంటే కార్ ఎలా ఆవిడదంటది? ఏందన్న వాడు అటు చూస్తాడు? ఆవిడదేనండి, నాదేనండి బాబు, ఆవిడదేనండి, నాదేనండి బాబు. నెంబర్ చెప్పండి, ఇద్దరులో నెంబర్ చెప్పండి మీరు. నా నెంబర్ నాకు గుర్తుండదు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కాకినాడ పిల్లే. ఈరోజు ఒక డైరీ ప్రాంక్ చూసామండి. ప్రాంక్ అయితే చాలా బాగా వచ్చింది. సో ఇంకొక విషయం నేను ఏం చెప్తాం అనుకుంటున్నానంటే కనుక, ఈ లాక్డౌన్ లో మనం ఒంటరిగా ఉంటాము, దానికి తోడు మనకి బుర్ర పిచ్చెక్కిపోద్ది. అంటే మనం మాట్లాడడానికి ఫ్రెండ్స్ ఉండరు, ఎవరితోనే కూడా మనం మీట్ అవ్వడానికి ఉండదు. సో ఇలాంటప్పుడే మనతో స్నేహంగా ఉండేది ఓన్లీ పప్పీస్, అంటే అదేనండి కుక్క పిల్లలు. చాలా క్యూట్ గా చాలా స్వీట్ గా మన వెనకాలే తిరుగుతూ ఉంటాయి. మనం ఎక్కడికి వెళ్తే అది అక్కడికి రావడం, మన ఒళ్ళో కూర్చోవడం. చాలా మందికి పప్పీస్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి, ఇంట్లో నాతో సహా. అందుకే నేను మొన్న ఒక పప్పిని తీసుకున్నాను. సో నేనైతే ఆ పప్పిని ఎక్కడ తీసుకున్నానంటే కనుక చైతన్య పెట్స్ అండ్ కెనాల్స్ అండి, నియర్ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్. అక్కడ పప్పీస్ చాలా బాగున్నాయి, నాకు చాలా బాగా నచ్చాయి. అందుకే నేను ఒక పప్పి తీసుకున్నాను. ఆ పప్పి ఏంటంటే కనుక మా అన్నయ్య వాళ్ళ బాబు దగ్గర ఉంది. సో వాడికి దానికి బాగా కనెక్ట్ అయ్యాడు అనమాట. సో ఇంకొక విషయం ఏంటంటే కనుక మన పప్పీస్ ఇప్పుడు మనం ఎక్కడికైనా బయటకు వెళ్తే లాక్డౌన్ ఏ పప్పీస్ కొనుక్కోవాలో మనకి పెద్దగా తెలియదు. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే కనుక చాలా మంచిగా ఆన్లైన్ లో ఫోటోస్ పెడుతున్నారండి. మనకి ఇష్టమైన పప్పిని మనం ఆన్లైన్ లో కనుక వాట్సాప్ లో వాళ్ళకి మనం మెసేజ్ పెడితే కనుక వాళ్ళు మన ఇంటికి, మనం ఎక్కడికి వెళ్ళకన్నా మన పప్పిని, మనకు నచ్చిన పప్పిని మన ఇంటికి తీసుకొచ్చేస్తున్నారు. సో ఆలస్యం ఎందుకు, మరి మీరు కనుక మీకు నచ్చిన పప్పిని తీసుకోవాలనుకుంటే కనుక కింద డిస్ప్లే అవుతున్న నెంబర్ ని మీరు కాంటాక్ట్ అయ్యి మీకు ఇష్టమైన పప్పిని మీ ఇంటికి రప్పించుకోండి, మీతో పాటు వెనకాల తిప్పించుకోండి. సో మరి ఇంకెందుకు, ఈ ప్రాంక్ అయితే మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. చాలా రిస్క్ చేసామండి, ఎందుకంటే బయట కోవిడ్ చాలా ఎక్కువ ఉంది. మొత్తానికి అయితే ఈ ప్రాంక్ మీకు నచ్చుద్ది. సో ఈ ప్రాంక్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇది నా కార్ సార్. మీ కార్? మీ కార్ ఏంటండి? మీరేంటి ఇలా వచ్చారా? మా ఇల్లు ఎక్కడే, పార్క్ చేశాను ఇక్కడ. అదేంటి, ఇది నా కారు. నేను నా కారు దిగి ఫొటోస్ దిగుతుంటే మీరు మీ కార్ అంటున్నారండి. చూడండి నా కార్ నంబరు. అదేంటండి, అది నా కారే కదా. 175. ఇక్కడ ఈ వీధిలో నా కారు తప్ప ఇంకోటి ఉండదు. వాళ్ళు 171 ఇంకో మీరు ఉందా అండి ఇంకోటి? అదేంటండి, ఇది సేమ్ నా కారు. మీరు పొరపాటునే అన్నా. చూడండి నా ముందు చాలా కార్లు ఉన్నాయి కదా, పార్క్ చేశారేమో. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అసలు నాకు ఇష్టమైన కలర్ తీసుకున్నాను, మీరేమో మళ్ళీ నా కారు అంటారేంటి? ఏం మాట్లాడుతున్నారండి మీరు అర్థం కాలంటే లేస్తే నేను బయటకు వెళ్తాను. అదేంటి, నా కారు తీసుకొని మీరు ఎలా బయటకు వెళ్ళిపోతాను అంటున్నారో నాకు అర్థం కావట్లేదు. సార్ ఎక్స్క్యూజ్ మీ, నేను ఇక్కడ కార్ పార్కింగ్ చేసి పిక్స్ తీసుకుంటున్నానండి, ఫొటోస్. ఈయన కార్ అంటున్నారు ఏంటండి? మీరు అంటే కార్ ఏమో నాది, నేను ఇక్కడ పిక్స్ తీసుకుంటుంటే జరగండి నేను వెళ్తానంటే ఆవిడ కార్ అంటారు ఏంటండి? ఇది కార్ సరే, ఎవరన్నా ఒక విషయం, అమ్మాయి కారు తెచ్చుకొని అడుగుతుంటే నా కారు అని ఏ అమ్మాయి అన్న అడుగుద్దా? కాదండి, ఇప్పుడు కార్ మీద నాదే సార్. మరి ఊరుకోండి, ఆవిడ కారు ఎలా ఉంటుందండి? నా కారు ఆవిడకి డ్రైవింగ్ వస్తుందండి అసలు? నా కారు అయ్యో, మా డ్రైవర్ ఇప్పుడే బయటకి వెళ్ళాడండి. కారు ఆవిడకి లాగలేదండి, లేకపోతే నేను చెప్తాను తన దగ్గర. నా కారు లాగి ఎవరైనా లాక్ చేస్తారు, మీ కారు లాగేదండి. కాదు సార్, ఇప్పుడు ఆవిడది కాకుండా కారు ఎలా ఆవిడదంటది? ఏందన్న వాడు అటు చూస్తాడు? ఇప్పుడు మా కారు డ్రైవర్ వేసుకుని బయటికి వెళ్ళాడండి. ఇంక పక్కనే మెడికల్ షాప్ కి వెళ్ళి అందులో సర్లేని చెప్పేసి ఇప్పుడే నన్ను ఇంకొచ్చాడండి. అవునండి, కారు పిక్స్ అంటే ఇవిడే ఉన్నాయి కదా. ఇంకోండి నాది 171. అలా మాట్లాడితే ఎలాగండి? నాకు అర్థం కాదు. మీరు అర్థంగా ఇప్పుడు నేను లేచి వెళ్ళిపోతానండి. నా కారు లేదు, నా తాళం లేదు, నేను ఇంటికి వెళ్ళి తాళం తెచ్చి నేను వెళ్ళిపోమని. ఇదిగోండి ప్రూఫ్, ఇదిగోండి. అవును, కారు కూడా కానీ చాలా అన్యాయం అండి. మీరు పిక్స్ తీసుకుని ఉంటారు. ఇప్పుడు తీసుకున్న పిక్స్ కి మీ కార్ అని ఎలా అంటారండి? అదేంటండి, నా కార్ అని ఇక్కడ ఇంత మంది కార్లు ఉన్నాయి కదా, ఈ ఎన్ని కార్లోనే ఏదన్నా నా కార్ అని చెప్తానా? అంటారు మీరు అసలే.
ఏంటి నాకు అర్థం కావట్లేదు. హ్యాండ్సమ్ బాయ్ లా ఉన్నారు మళ్ళీ. చాలా తప్పండి మీరు చేసి ఏమన్నా మాటలు నమ్ముతున్నారు ఏంటండి మీరు? ఈ కారు కాదు సార్, ఇప్పుడు నాది కాదంటారా? కారు ఆవిడదని ఎందుకంటారు? అన్నారండి కారు నా కారు అంటే నాదంటే ఆవిడదంటే ఏంటండి? ఆవిడ ఎవరండి అసలు? మీరు ఎవరండి? ఇలాగే తయారయ్యారండి లేడీస్ అందరూ ఆవిడ కార్లు అంటున్నారు, మీరేమో ఆవిడ సపోర్ట్ చేస్తున్నారు. నా కారుని పట్టుకుని ఆవిడ కారు అంటే ఇంత మంది ఇక్కడ ఇన్ని కార్స్ ఉండగా ఎవరిదన్నా నా కారు అన్నానా? ఇది నా కారు అని చెప్తున్నాను కదా. అసలు కారు మీదండి ఆవిడదా? ఆవిడదేనండి. నాదేనండి బాబు, ఆవిడదేనండి. నాదేనండి బాబు. ఇదేంటి మీరు చాలా అసహ్యంగా ఉంది. ఇది చెప్పండి, మీరు చాలా తప్పు చేస్తున్నారు. మీరు అద్దంలో ఇస్తే అదేంటండి నా కారు తీసుకొని మీరు ఎలా వెళ్తారు? కాదు సార్, ఇప్పుడు ఎవరు రావట్లేదు కూడా. ఇది ఏం చేయాలి? ఎవరు లేరండి చెప్తుంటే కోవిడ్. మీరు ఎవరండి అసలు? మీరు ఇద్దరు కలిసి నన్ను డ్రామాలు ఆడుతున్నారు కదా, నాకు అర్థం కాదు. తెలీదండి. నేనేదో మా ఫ్రెండ్ రమ్మన్నాడని అర్జెంట్ కాల్ వస్తే నేను వెళ్తున్నానండి. ఈ డ్రైవర్ గారు ఎక్కడ చచ్చాడు? మీ డ్రైవర్ ఎలా వస్తాడండి? అదేంటండి నా కార్ చెప్పాలంటే మీరు నేను ఇప్పుడు కార్ లోనే వచ్చి ఇది మీ కార్ అయితే ప్రూఫ్ చూపియండి. ఎందుకు వచ్చింది ఏమండి? నాది సెల్లో ఛార్జింగ్ అయిపోయింది, చూపిందా అంటే ఇందులో సెల్ ఫోన్ లో కరెక్ట్ టైం కి. ఆవిడ ఫోటోలు చూపిస్తుంది కదా, మరి కారు ఆవిడ వదిలేండి. మరి ఎందుకు ఎదగొల్లి సార్ మీరు ఎక్కడి నుంచి వస్తారండి బాబు? డ్రైవర్ వెళ్ళాడండి, డ్రైవర్ బయటికి వెళ్ళాడు, అందుకే నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. బాగానే వచ్చారండి బాబు, లేకపోతే నా 50 లక్షల గారు తీసుకెళ్ళిపోదు నేను. ఏం మాట్లాడుతున్నారండి మీరు? నాకు అర్థం కావట్లేదు. చాలా తప్పండి, ఇది నా ఛార్జింగ్ అయిపోయింది. ఏ సార్ మీ తాళాలు దేనిపోయి? సార్ తాళాలు ఇంట్లో ఉన్నాయండి, నేను బెడ్లోకి పట్టుకెళ్ళిపోతే కారు నిజంగానే అనుకుని కారు దెబ్బేసేదాకా అంటున్నాను. కాదండి, ఇప్పుడు కారు మీద మధ్యలో నాదేనండి. ఈవిడ ఎవరో నాకు తెలియదు. ఈపింగ్ చేస్తున్నారా? రోడ్డు నాకు పని ఉందండి. అలాగే సార్ భయ్యా, ఈవిడ ఎవరో నాకు తెలియదు. రేపు నా కారు నాదే, ఆవిడ వెళ్ళిపోమని. నేను మీ ఇద్దరి మీద కేసు పెడతాను. అది అలా కాదు సార్, ఇప్పుడు మధ్యలో నేను వేసుకున్నట్టున్నాను. ఏం కాదండి, కారు మీద ఈ కారు నాదేనండి. ఈయన పొరపాటున ఇలాంటి కారు ఇంకో కారు అనుకుంటున్నారేమో. ఆయన కారు ఇక్కడ ఎక్కడైనా పార్క్ చేశారేమో చూడండి. ఈ కారు తెలిసిపోద్ది కదండి. నెంబర్ చెప్పండి, ఇద్దరులో నెంబర్ చెప్పండి మీరు. నా నెంబర్ నాకు గుర్తుండదండి. 171 అండి. చెప్పింది నెంబర్ చెప్తే కారు ఇవిడిది పట్టుకెళ్ళిపోండి మేడం. ఆడపిల్లల దగ్గర ఇలాంటి చేయకండి మీరు. మరి కాదండి, అసలు కరోనా ఒకటి, దాని వల్ల ఏమన్నా ఈయన కారు అని ఈయన ఏమన్నా మీరు ఏం మాట్లాడుతున్నారు? మీకు ఏమైనా అదవుతుందండి? మీకన్నా ఇద్దరు కలిసి దొబ్బేయడానికి ట్రై చేస్తున్నారు కదండి. మీరు మీ కార్ అయితే మీరు నెంబర్ చెప్పాలి చెప్పకూడదండి. మీరు కావాలని చదువుతున్నారంటే కారు మీద కాదండి. చాలా తప్పండి మీరు చేసేది. మీరు దెబ్బలు తినేస్తారు. ఎందుకంటే బాబు నాకు వచ్చింది ఈ గోళ ఎందుకు వచ్చిందండి? నేను వెళ్ళిపోతున్నానండి. సార్ ఒకసారి ఉన్నాను సార్, ఇక్కడ ఎవ్వరూ లేరు. ఈయన కారు అని అంటున్నారు. మా డ్రైవర్ వచ్చేటప్పటికి ఇదవుతుంది. ఈయనేమో ఈలోగా కారు ఇందని చెప్పేసి వెళ్ళిపోతే మీరు ఎవరు ఫోన్ చేసుకుంటారో చేసుకోండి, రమ్మనండి. అలా కాదండి, మీరు చెప్పేది మీరు మాటలు ఎలా ఉన్నాయంటే మీ కారు పట్టుకెళ్ళిపోయి ఈయన ఎవరు వస్తున్నారు, ఈయన ఎవరు తెలిసిన కనుక్కోండి ఒకసారి. ఇప్పుడు ఈ ఆటో ఈవిడ దగ్గర ఫస్ట్ నేను వచ్చాను సార్. కారు ఈవిడదంటే ఈవిడదన్నది, ఏంటంటే ఇదని. కారు ఎవరు మనకు అర్థం కావట్లేదు. అయితే ఈవిడ ఇద్దరిని పక్కన నుంచి పెట్టి నెంబర్ అడిగితే కాదు సార్, నా చాలా ఛార్జింగ్ అయిపోయిందండి. ఆవిడ దాంట్లో ఫొటోస్ ఉన్నాయని ఫోటో చూసి కారు నాదంటుంది. నెంబర్ చెప్పిందండి, ఏం చెప్పలేపాడు. మీ కార్ నెంబర్ మీకు తెలీదా? నా కార్ నెంబర్ నాకు మా డ్రైవర్ తెలుస్తుందండి. నాకేం తెలుస్తుందండి కార్లు. నెంబర్ చెప్పేస్తుంది ఆవిడ చూసేసి. ఆవిడ డ్రైవర్ ఉన్నారంటుంది, ఈయన డ్రైవర్ ఉన్నాడు. కార్ ఎవరిదో నాకు తెలియట్లేదు. ఇద్దరికి డ్రైవర్లు ఉన్నారు, ఇద్దరికి కలిపి ఒకే డ్రైవర్ ఏంటి కంపెనీ కాదండి. మీరు చిల్లిగా చేస్తున్నారండి. కార్ మీ డ్రైవర్ ఏడండి? మా డ్రైవర్ ఇప్పుడు మెడికల్ షాప్ కి వెళ్ళాడు. ఇక్కడ రోడ్డు డ్రైవర్ కాదండి, ఇంట్లో తాళం ఉంది తెస్తానండి. ఇప్పుడు వేసుకెళ్ళిపోతే ఇలాగ వచ్చి ఉంది, డ్రైవర్ వస్తారు. ఇంటికి వెళ్దామండి. 2 తాళాలే. ఇది ఇక్కడ కనమండి బాబు.
అదేంటండి నా కారు నేనని చెప్తున్నాను. ఈయనే ఎక్కడన్నా వేరే కారు పెట్టుకొని ఈ కారు అంటున్నారు. కారుకి ఇద్దరు ఒకే కారుకి ఇద్దరు ఏమంటే మేడం మీది ఈ వీధి కాదు పక్క వీధి అయి ఉంటుంది. సార్ మీది వీధి కాదనుకుంటే పక్క వీధి అనుకుంటా. అలా కాదు నీళ్ళు వెళ్ళిపోతే నేను ఇంటికి వెళ్ళి తాళం తెచ్చుకుంటాను. ఏమండి ఇది నా కారు అండి, మీరేంటండి 10 సార్లు నా కారు అంటుంటేనే. ఏం మాట్లాడుతున్నారండి మీరు? మీ కార్ ఏంటండి? నా కార్ అండి, ఇక్కడ పార్క్ చేసుకున్నాను, అదే మా ఇల్లు, తాళం తెచ్చుకుంటాను. తెచ్చుకోండి అయితే పోయి. మీరు వెళ్ళిపోతే అదేంటి నా కారు నేను వేసుకొని వెళ్తాను. ఏమండి ఒకసారి వెళ్ళరండి. కాదండి ఇప్పుడు ఈవిడి ఈ కారు ఈవిడ దాంటుందండి, ఆయన నా దాంట్లో. అంటే నేను కారు కొనుక్కునే దానిలో లేనా చెప్పండి, చెప్పమ్మా. ఉన్నాను కదా. కనబడుతున్నామ్మా ఏంటి? ఏం మాట్లాడుతున్నామ్మా బాబు? ఇదేంటి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు అందరూ కలిసి గ్రూప్ కాదు కదా. అదేంటండి నెంబర్ కూడా చెప్పలేదు బ్రో. ఛార్జింగ్ అయిపోయింది అన్నారు, కార్ ఫోటో చూపించండి. ఫోన్ రింగ్ అవుతుంది, ఫోన్ స్విచ్ ఆఫ్ అంటున్నారు. మిమ్మల్ని చూస్తుంటే డౌట్ గా ఉంది. మీరేమో కాలుకేమో పసుపు ఉంది, మీరు ఆవిడ చూస్తుంటే నేను ఇలా ఉంది. మీరు అందరూ కలిసి నా కారు దొబ్బేద్దాం, నేను ఇంటికి వెళ్ళి తాళం తెచ్చలోగా అనుకుని నాకు డౌట్ వస్తుంది. అసలు ఎవరైనా మీ పేరు చెప్పండి, నేను పోలీస్ స్టేషన్ 100కి ఫోన్ చేయండి, మీ సెల్ నుంచి పోలీసులు చెప్తారు. నేను ఎందుకు చేస్తానండి? మీరు చేయండి. ఇప్పుడు మీ కారు పోతే మీరు చేస్తారు, నా కారు పోతే నా కారు ఎక్కడ ఉంది కదా బుజ్జిముండ కారు, వెళ్ళిపోకండి సార్. ఇక్కడ ఏదో చెప్పండి, వెళ్ళిపోమని చెప్పండి. ఇప్పుడు ఎందుకు సీరియస్ గా చెప్తున్నాను, ఈ కారు నాదేనండి నిజంగా. నేను ఈ రోజు బ్లాక్ కూడా వేసుకున్నాను, కారు మ్యాచింగ్ వేసుకున్నామని. మీ డ్రైవర్ ఫోన్ చేయండి. మా డ్రైవర్ పక్కకి వెళ్ళాడండి, ఈడు ఇంకా రావట్లేదు, సచ్చినోడు ఎక్కడికి వెళ్ళాడు. అదేనండి అలా మాట్లాడుతున్నారు. కారు 50 లక్షల కారు పట్ట పగలు అన్యాయంగా దొబ్బేస్తారా? 50 లక్షల కారు పట్ట పగలు అన్యాయంగా దొబ్బేస్తారా? అందరిని వచ్చి మీరు ఒకసారి ఉండండి, ఇటు రండి. లేదు నాకు పని ఉంది. సరే ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇచ్చుకోండి, ఇద్దరు కలిపి మీరు కంప్లైంట్ ఇచ్చేసుకోండి. అలా కాదండి, ఏమంటే మీరు ఎవరో మాకు తెలియదు. ప్రాంక్ చేసాం అంతే. ఫ్రాంకా కెమెరా ఏమన్నా మీకైనా బుద్ధి ఉండాలి కదండి. ఆవిడ చెప్పేది ఒప్పేసుకుంటారు. బ్యాంక్ అని అలా ఆయన కూడా మాట ఏమేనండి. చెప్పండి మీరు కారు అంటేనే ఇప్పుడు మరి కారు అంటే మీరు ఆడవాళ్ళకే సపోర్ట్ చేస్తారండి, మగవాళ్ళు చేయరా? అంటే మీరు ఏదో కొంచెం అంటే ఆడవాళ్ళు అందంగా కనబడితే ఇంకా వాళ్ళకి సపోర్ట్ చేస్తారా ఏంటి? ఫ్రాంక్ అనుకుంటే మీ టీం అనుకుంటేనే. అలా కాదండి, యాక్చువల్లీ ఇప్పుడు ఇంత కోవిడ్ లో ఇంత టెన్షన్ లో మీరు ఎలా చేస్తారో నాకు అర్థం కాదు. చూడండి అన్ని చెమటలు పట్టి కింద కూడా కారిపోతుంది నాకు. నిజం నమ్మేరా కారు మీరు ఆవిడ ఇచ్చేస్తారా? ఆవిడకి ఇచ్చారు కదండి, నేను వెళ్తే పట్టుకుపోతాను కాబట్టి నేను ఇంటికి వెళ్ళాను, తాళం కాలేను. అంటే మీకు దొంగదాల్లో కనిపించాను నేను. అవి చెప్పండి. మీ ఫ్రెండ్ ఇచ్చారండి మీ మీద ప్రాంక్ చేయమని. ఏంటండి బాబు ఇవన్నీ? మీ మీద ప్రాంక్ చేయమని మీ ఫ్రెండ్ ఇచ్చారండి పవన్ గారు. అందుకే చెప్తాను, ఆయన పవన్ ఫోన్ చేసి చెప్పండి నాకు. 50 లక్షలు కారు తీసుకెళ్ళిపోతారంటారా? చెప్పండి కెమెరా.